మండలం జనసేన పార్టీ కార్యాలయంలో రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించడం జరిగింది. మండలంలోని వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన జన సైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు స్థానిక సమస్యలను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే గ్రామాల్లోని ప్రస్తుత పరిస్థితుల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సుమారు రాజానగరం నియోజకవర్గ అభివృద్ధి కోసం 5,000 కోట్లు ప్రపోజల్ ఇచ్చానని ఎమ్మెల్యే తెలియజేశారు. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి 36 కోట్ల నిధులతో అభివృద్ధి చేయాలని డీటెయిల్ ప్రాజెక్టు తయారు చేసి ఎంపీ పురంధరేశ్వర్ కి అందజేశామని తెలియజేశారు. ఎంఆర్ఓ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారని ఎంపీ గారు కూడా ఈ ఫోటో ఇచ్చి ఎంపీ గారు మాట్లాడింది రాసండి. అతను మీరు బాగానే ఉన్నారు. ఎవరి మటుకు ఆడికి ఇదిగా చూడు, నేను ఈ ఫైల్ ఆవిడకి ఇచ్చాను. నేను ఎంపీ గారికి కూడా ఇచ్చాను. ఎంపీ గారికి ఒకటి, మినిస్టర్ కోటి, సీఎం కోటి, డిప్యూటీ సీఎం కోటి ఇచ్చాను. ఆవిడ అక్కడ సెంట్రల్లో ఉన్నటువంటి టూరిజం మంత్రితో మాట్లాడుతున్నారు. ఆవిడ అది ఫైల్ ఇచ్చి కొంచెం నువ్వు కూర్చోమ్మ బాబు తమ్ముడు. అందరికీ నమస్కారం. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకెళ్ళిపోతుంది. రోజు రోజుకి ఈ యొక్క కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని పరిగెట్టించడంలో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తున్నారు. అదేవిధంగా ఈ రాజానగరం నియోజకవర్గంలో చాలా ప్రాజెక్టులు మనం పెట్టున్నాం. సుమారు 5,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల నిమిత్తం ప్రతిపాదనలు ఇచ్చున్నాము. అందులో భాగంగా ఈ యొక్క కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కూడా 36 కోట్ల రూపాయలు నిధులతో అభివృద్ధి చేయాలని కూడా లెటర్ నాకు పంపించడం జరిగింది. అంటే ఆ భూములు ఏదైతే పోరాటం చేశారో గతంలో, ఎవరైతే కేసులు పెట్టి తర్వాత తెలుగుదేశం, జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కావచ్చు, ఆ రోజున ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకులు, సమాజ సేవకులు అందరూ కలిసి ఆ రోజు పోరాటాలు చేశారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి పూర్తిగా తీసుకెళ్ళాము. అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది, ప్రభుత్వం దృష్టికి పూర్తిగా తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం స్పందించి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి కూడా ఇప్పుడు దాన్ని నడుస్తున్న దర్యాప్తు. ఈ కేసుల వివరాలు కూడా వాళ్ళు తీసుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ మనకి ఏదైతే సూపర్ 6 ఉందో ఈ పథకాలన్నింటినీ కూడా ఇప్పటికే కొన్ని పథకాలు మనం అమలు చేస్తున్నాం. అంటే ఉచిత ఇసుక అన్నాం. ఇప్పుడు ఈరోజు ఇసుక అడిగేవాళ్ళు లేకుండా కూడా ఇసుక అనేది ఇవ్వడం జరిగింది. గతంలో బోర్డు అక్రమాలు చేసేవారు ఇసుక ఇవ్వాలి అని అంటేనే. ఇప్పుడు వరకు ఎక్కడ ఎమ్మెల్యే ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా ఇసుక అనేది మాకు అవసరం లేదు బాబు, మాకు ఇసుక అక్కర్లేదు అనే విధంగా కూడా ఇసుక సప్లై జరిగిపోయింది. అది ఇప్పుడు ఎవడ ఇసుక కొరత అనే శబ్దం వినిపించట్లేదు. ఉచిత ఇసుకను ఖచ్చితంగా ఉచితంగా ఇసుక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మద్యం షాపులు ఏదైతే ఉన్నాయో నాణ్యమైన మద్యం ఇస్తాము, దానికి తక్కువ రేట్లకే సప్లై చేస్తామని చెప్పాము. ఈరోజు నాణ్యమైన మద్యం ఇస్తున్నాము, తక్కువ రేట్లకే సప్లై చేస్తాము. ఇందులో ఈ యొక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు అవన్నీ ప్రభావితం లేదు. గతంలో ఉన్నవాళ్ళు మద్యం వ్యాపారం చేసుకుని బతికారు. ఈవేళ మద్యం షాపులు ఎవడ పాడుకున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఎందుకంటే దాని అవసరం మాకు లేదు కాబట్టి, దాని మీద ఆదాయం కోసం ఎదురు చూడలేదు కాబట్టి, వాళ్ళు వేధించి డబ్బులు తీసుకుని ఆలోచన మాకు లేదు కాబట్టి, అసలు వైసీపీ వాళ్ళు వేసుకున్న టెండర్లు వాళ్ళకు వచ్చాయి, కొంతమంది టీడీపీ వాళ్ళకి వచ్చినాయి, కొంతమంది జనసేన వాళ్ళకి వచ్చినాయి. ఎవరైనా సామాన్యులకు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో నడుస్తుంది. ఇక్కడ అక్రమంగా మట్టి తవ్వకాలు కానీ, కొండల తవ్వకాలు కానీ లేవు, ఎక్కడ ఇసుక తవ్వకాలు లేవు. అన్నీ ధర్మబద్ధంగా నడుస్తుంది ఇక్కడ. అదేవిధంగా చూస్తే గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తా ఉన్నాం అన్నది కూడా, గ్యాస్ సిలిండర్ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చాం. పెన్షన్లు పెంచిస్తా అనేది కూడా పూర్తి స్థాయిలో ఇచ్చాము. ఈ డిఎస్సి ఏదైతే చెప్పామో డిఎస్సిని కూడా గత 5 ఏళ్ళు ఒక్కసారి కూడా డిఎస్సి అనేది వాళ్ళు పెట్టలేదు. మనం ఇప్పుడు డిఎస్సి అనేది కూడా రేపు మార్చిలోనే మనం పెడతాం జరుగుతుంది. అలాగే చూస్తే ఏదైతే తల్లికి వందనం